గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఈస్ పవన్. సో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరు అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మీరు చూస్తూనే ఉన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు, పార్టీ తరపున వాళ్ళు ఉన్నారు. అందరూ దాదాపు 300 పైగా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు నామినేషన్ వేయడం జరిగింది. సో వీళ్ళందరూ అయితే ప్రచారం చేస్తున్నారు. ఇంకో 2 రోజులు మాత్రమే ఉంది, అది మీ అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ తెలంగాణ శ్యామ్ గారు అయితే ఇక్కడ చూడొచ్చు మీరు, అంటే కొంచెం డిఫరెంట్ గా మన భారతదేశ చరిత్రను మార్చిన చాలా మంది వాళ్ళ పిక్స్ పట్టుకొని, రాజ్యాంగాన్ని పట్టుకొని వీళ్ళైతే ఓట్లు అడగడం జరుగుతుంది. అసలు దేంటి వీళ్ళ ముఖ్య నినాదం ఏంటి, దేనికోసం ఫైట్ చేస్తున్నారు, ఎలా ఓట్లు అడుగుతున్నారు అనేసి అడిగి తెలుసుకుందాము. అన్న నమస్తే. అన్న నమస్తే బ్రదర్. ఎలా ఏంటి ముఖ్యంగా ఇలాంటి ఫోటోలు పట్టుకొని అంటే దేశ చరిత్రలను మార్చిన వీళ్ళు, సో వీళ్ళని పట్టుకొని ఓట్లు అడగడం ఏంటి? ఓట్లు వస్తాయన్నా లేకపోతే ఇంకేమన్నా ఉందా? వీళ్ళనేమి ఇప్పుడే కొత్తగా పట్టుకోలేము మేము, ఓట్ల కోసమే పట్టుకోలేదు. మా బతుకంతా వీళ్ళ కోసమే బతుకుతాం మేము. అప్పుడు బతికాము, ఇప్పుడు బతికాము, ఎప్పటికీ బతుకుతాం. వీళ్ళ కోసమే బతికినటువంటి వాళ్ళం గతంలో కూడా. మీకు తెలియదు కాదు, మా ఉద్యమ నేపథ్యమే వీళ్ళ నుంచి పుట్టినటువంటిది. కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహానుభావులు మా కరపత్రంలో ఉన్నటువంటి కార్ల్ మార్క్స్, పెరియారు, సాకరేళ్ళ, దొడ్డి కుమరయ్య, ఓకేనా, షోయబుల్లా ఖాను, కొండ లక్ష్మణ్ బాబుజీ, గద్దరన్న, ఇలా బహుజన వీరుల కోసం అందరి కోసం పనిచేసేటువంటిది మా పార్టీ. దాంట్లో భాగంగా పట్టుకున్నామే తప్ప ఓట్లు వస్తాయనో రావనో కాదు. సో వీసీకే పార్టీ గురించి ఏం చెప్పదలుచుకున్నారు మరి? అంటే ముఖ్యంగా అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి చూస్తున్నారు, విస్తృతంగా నిధులు ఖర్చు పెట్టి ప్రజలను ఆకర్షించుకోవడం జరుగుతుంది ఓట్ల కోసం. బీఆర్ఎస్ అంతే ఉంది, బీజేపీ అంతే ఉంది. మరి మీ దగ్గర ఎన్ని నిధులు ఉన్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇప్పుడు ఓటు అనేటువంటి ఆయుధం, ఓటు అనేటువంటిది నీ జీవితం. ఓటు నమ్ముకుంటే నువ్వు అమ్ముకున్నట్టే. మనిషికి ఎప్పుడు ఓటు లేకుండా పోయిద్ది, చచ్చిపోయినాక పోయిద్ది. నువ్వు బతికుండగానే దాన్ని 1000 రూపాయలకు 500కు అమ్ముకుంటే అది ప్రజాస్వామ్యం అనబడదు. అంటే నిన్ను నువ్వు అమ్ముకుంటున్నావు అని అర్థం. కాబట్టి ఓటు వేయడానికి, అమ్మ నీ కష్టాలు తీరుస్తాను, నీకు బాధలో నీ కష్టం వచ్చినప్పుడు నీకు అండగా ఉంటాను, నీ బస్సుకి ఏం కావాలనో లేకపోతే నీకు ఏ అవసరం వచ్చినా సరే నేను తోడుగా నీడగా నీకు ఉంటానని ఓటు అడగలేదు తప్ప మీరు అన్నట్టు ప్రధాన పార్టీలో డబ్బులు పంచినట్టు మేము డబ్బులు పంచదలుచుకోలేదు. అటువంటి ఆలోచన కూడా మాకు లేదు. మద్యం పంచాలని లేదు, అటువంటి ఆలోచన కూడా మాకు లేదు. 100% కదా. నిన్నగాక మొన్న బీఆర్ఎస్ పంచింది, కాంగ్రెస్ పంచింది, బీజేపీ పంచింది. గొర్రెలను కొన్నట్టు గ్రౌండ్లలో పెట్టి లైన్ పెట్టి 500, 1000 రూపాయలు ఇచ్చుకుంటూ పంచుతా ఉన్నారు. మా రమేష్ సాక్ష్యం పక్క నుంచి చూసి వచ్చాడు. కాబట్టి ఒక పార్టీనేమో హిందూ ముస్లిం పంచాయతీ పెడతా ఉన్నది, ఒక పార్టీనేమో మద్యాన్ని పంచుతా ఉన్నది, ఇంకో పార్టీనేమో ఏమంటారు ధనాన్ని పంచుతా ఉన్నది, ఇంకో పార్టీ బెదిరింపులకు గురి చేస్తా ఉన్నది. మైనారిటీ పాలిటిక్స్ చేసేటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలా కాకుండా హిందువులని, ముస్లింలని, క్రైస్తవులని అందరూ భారతీయులు అనేటువంటి భావనతోని ముఖ్యంగా మనందరం తెలంగాణ బిడ్డలుగా, సౌత్ ఇండియన్స్ గా గర్వపడుతూ తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డలందరూ మన తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మార్వాడి, గుజరాత్ పార్టీలకు వేయకుండా మన తెలంగాణను బాగు చేసుకోవడం కోసం తెలంగాణ బిడ్డలకు ఓట్లేయండి, తెలంగాణ పార్టీలకు ఓటేయండి అనుకుంటున్నారా? మీకు ఇప్పుడున్న ఈ పెద్ద పార్టీల పోరులో మీకు ఓట్లు వస్తాయి అనుకుంటున్నారా? ఒకటి బ్రదర్, వస్తాయా రావాలంటే ఈ రోజు నేను చెప్పలేను కదా. 14వ తారీఖు రిజల్ట్, 11వ తారీఖు పోలింగ్. నేను గడప గడపకి వెళ్తున్నాను, గల్లీ గల్లీకి తిరుగుతా ఉన్నాను. నా మీద నాకు నమ్మకం ఉన్నది, నాకు ఓటేయమని చెప్తున్నాను. పోయిన వాళ్ళందరూ నీకే ఇస్తాం కొడుకు అంటున్నారు. కొంతమంది ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాగానే ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేస్తే ఏదో కొంచెం ఫేమ్ కోసమో, కొంచెం మనీ కోసమో, 10 మందిలో తెలియడం కోసం కూడా చాలా మంది స్టంట్లు చేసి తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని కాదు, చాలా మంది 300 మంది వేసినారు. దానికి ఏం చెప్తారు? కరెక్ట్. ఇప్పుడు ఫేముల కోసమో నేముల కోసమో మా పార్టీ మేము పనిచేసేటోళ్ళం కాదు. మీకు తెలియదు కాదు, గతంలోనే ఎన్నో సమస్యల మీద, అనేక ప్రజా సమస్యల పైన ఎవరు లేకపోయినా ఇద్దరమే వ్యక్తులను పోయి కొట్లాడి అక్కడ ఉన్నటువంటి సమస్యని పరిష్కరించినటువంటి మా చరిత్ర మాకున్నది. కాబట్టి కరీంనగర్లో జరిగిన, వరంగల్లో జరిగిన, ఆంధ్రాలో జరిగిన, ఆఖరికి బార్డర్ లో చనిపోయినటువంటి ఒక ఆర్మీ జవాన్ చనిపోయినా అక్కడికి వెళ్ళాం. ఏ ఫేమ్ కోసం వెళ్ళాం, ఏ నేమ్ కోసం వెళ్ళాం, అక్కడ ఏ ఓట్లున్నాయని వెళ్ళాం. చిలుకూరి బాజాల టెంపుల్ రంగరాజన్ గారి పైన దాడి జరిగితే వెళ్ళాం. ఎవరి కోసం వెళ్ళాం? బాపనలో ఓట్ల కోసం వెళ్ళే కదా. దళితుల పైన దాడి జరిగితే వెళ్ళాం, మా దళితుల ఓట్ల కోసం. అలా కాదు కదా, ఏ సమస్య పైన అయినా. నిన్నగాక మొన్న సోను సింగ్ అనేటువంటి ఒక గోరక్షణకు సంబంధించిన వ్యక్తి మీద దాడి జరిగితే కూడా మేము వెళ్ళాం. కాబట్టి మేము కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని చూడము. మా నేల కోసం, మా అమరవీరులు ఏదైతే త్యాగం చేశారో వాళ్ళ ఆశయాల కోసం పనిచేసేటువంటి వ్యక్తులుగా ఎటువంటి ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము పోటీ చేస్తాము. ఓట్లు మేము అడుగుతాము. మాకే ఓట్లు అడిగేటువంటి హక్కు ఉన్నది, వాళ్ళకు ఓట్లు అడిగేటువంటి హక్కు లేదు. మార్వాడి, గుజరాత్ జనతా పార్టీలకు, బీఆర్ఎస్ కు అడిగే హక్కు లేదు, కాంగ్రెస్ కు అడిగే హక్కు లేదు, బీజేపీకి అడిగేటువంటి హక్కు లేదు. ఎందుకంటే ఈ సెగ్మెంట్ నుంచి 10 సంవత్సరాలు కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు. ఆయన కేంద్రం నుంచి నిధులు తీసుకొని రావాలి కదా. కురుకురే ప్యాకెట్లు 2000 రూపాయల డ్రమ్ములు ఓపెన్ చేస్తాడా అంత పెద్ద మంత్రి? కేంద్ర మంత్రి కోట్ల రూపాయలు తీసుకొని రావాలి కదా.
ఆయనకు అడిగేటువంటి హక్కు లేదు 10 ఏళ్ళు. మరి గత 10 ఏళ్ళు ఈ నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నారు? బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. మరి ఆయన 10 ఏళ్ల నుంచి అభివృద్ధి చేయకుండా ఇంకా ఎందుకు అభివృద్ధికి నోచుకోలేదు? 3 సార్లు గెలిపించుకుంటూ వచ్చినారు కదా ప్రజలు, ఏ నమ్మకంతో గెలిపించినారంటారు? మాగంటి గోపీనాథ్ గారిని 3 సార్లు గెలిపించారు ప్రజలు అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. కొత్తగా ఏర్పడేది అప్పుడే తెలంగాణ. సో ఏమంటారు, సరతి చూద్దాం అనేటువంటి ఉద్దేశంతో గెలిపించారు తప్ప ఆయన మీద ప్రేమ. అందుకే కదా నువ్వు పని చేస్తావనే కదా నువ్వు గెలిపించింది. ఇప్పుడైతే గెలవాడు నాకు తెలిసి. మాగంటి గోపీనాథ్ గెలవాడు, ఆయన పేరు లంకాల దీపక్ రెడ్డి గెలవాడు, నవీన్ యాదవ్ గెలవాడు. నవీన్ యాదవ్ పేరు ఎందుకంటే పూర్తి బీసీ ట్యాగ్ వాడుతున్నా ఆయన. మరి బీసీలకే కదా టికెట్ ఇచ్చింది. బీసీలను అడ్డు పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని చాలా కాంట్రవర్సీలు కూడా వచ్చినాయి. మేము బీసీకే టికెట్ ఇచ్చాము, మరి ఎవరైనా ఇచ్చినారా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అవునా? అయితే బీసీలకు టికెట్ ఇస్తే నీ క్యాబినెట్ లో, రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఎంతమంది బీసీ మంత్రులు ఉన్నారు? ఎంతమంది ఎస్టీ మంత్రులు ఉన్నారు? ఎంతమంది ఎస్సీ మంత్రులు ఉన్నారు? నువ్వు ఇక్కడ ముస్లింల ఓట్లు ఉన్నాయని మైనార్టీ పాలిటిక్స్, మైనార్టీల ఓట్లు రాబట్టడం కోసం మంత్రి పదవి ఇచ్చావు తప్ప నువ్వు ఎక్కడ ఇచ్చావు? అలాగే నిజంగా బీసీ ట్యాగ్ పడితే బలహీన వర్గాలు అయితే నవీన్ యాదవ్ కంటే నేను ఎస్సీ బిడ్డను కదా, నాకు ఓటు నవీన్ యాదవ్ కూడా నాకే ప్రచారం చేయాలి కదా, అన్ని పార్టీలు నాకే ప్రచారం చేయాలి కదా. మేము ఎస్సీ బిడ్డలం కదా, మేము అలా వాడుతున్నామా? అది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఎట్లా పార్టీ? అది కాంగ్రెస్ పార్టీ అయితే నవీన్ యాదవ్ పార్టీ ఎట్టయితే బీసీ పార్టీ ఎట్టయితే కాదు కదా. మాది ఎస్సీ ఎస్టీ బీసీల పార్టీ. ఇక్కడ మహానుభావులు ఉన్నాడు. నవీన్ యాదవ్ దమ్ముంటే నిజంగా ఈ ఫోటోలు పట్టుకొని తిరగమను, ఈ రాజ్యాంగం పట్టుకొని తిరగమను. ఈ సావిత్రిబాయి పూలే అంబేద్కర్ ఆశయం కోసం మనది ఎస్సీ ఎస్టీ బీసీ పార్టీ లాగా పార్టీ అని చెప్పను. ఆయన క్యాబినెట్ లో మంత్రులను ఇంకో 4 పెంచమని చెప్పు. లేకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ టైం బీసీ ముఖ్యమంత్రిని చేస్తాడేమో అడగమని చెప్పు. చేస్తాడా? చేయడు. కాబట్టి ఓట్లు వచ్చినప్పుడే ఇలా బీసీ ట్యాగ్ వాడుతున్నారు. బీసీ ట్యాగులు ఎస్సీ ట్యాగులు మేము వాడేటోళ్ళం కాదు. మేము ప్రజలందరినీ ఒకే రకంగా చూసేవాళ్ళం. అభివృద్ధికి ఓటేయమని ముఖ్యంగా జూబ్లీస్ ప్రజలు కోరుతా ఉన్నాం. బీసీ ట్యాగులకు ఎస్సీ ట్యాగులకు కాదు. అంటే ఇవన్నీ మీకు ఓట్ల కోసం కాదు, ఫస్ట్ నుంచి ఈ పట్టుకొని మీరు తిరుగుతూనే ఉన్నారు. అవును, ఫస్ట్ నుంచి పట్టుకొని తిరుగుతూనే ఉన్నాం. మేము కాంశీరామ్ గారి ఫోటో పట్టుకొని తిరగాలనుకున్నాం. బట్ కాకపోతే ఏంటంటే బీఎస్పీ వాళ్ళ వ్యవస్థాపకుడు కాబట్టి ఒక నోటిదే అంటున్నాం. మేము ఇంటింటికి వెళ్ళి కుండ పట్టుకొని అమ్మ ఒక 2 రూపాయలు వేయండి, మాకు ఇన్ని మంచినీళ్ళు ఇవ్వండి, ఇంత బువ్వ పెట్టండి, మీకోసం మేము పనిచేస్తాము, మీ ఇంట్లో కొడుకులాగా అక్కకు తమ్ముళ్ళలాగా ఇక్కడ మీ అందరితో పాటు మేము కలిసి ఇక్కడ ఉంటాము. కాబట్టి మీ కష్ట సుఖాలలో మీ ఏదొచ్చినా సరే మేము పాల్పంచుకుంటాం. మా కోట డబ్బు లేకుండా గెలుపు సాధ్యం అవుతుంది అని మీరు అనుకుంటున్నారా? జెన్యూన్ గా చెప్పండి. ఒకటి బ్రదర్, సాధ్యం అవుతుందంటే ఆ ప్రయత్నం చేయాలి కదా. డబ్బు లేకుండా రాజకీయాలలో సాధ్యం కాదు. 100 కోట్ల రూపాయలు పంచితేనే అవుతుంది. మీ దగ్గర లేదన్నారు, మరి ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? అదే కదా బ్రదర్, నువ్వు డబ్బు తీసుకొని ఓటేస్తావా? నువ్వు డబ్బు తీసుకొని మద్యం తీసుకొని ఓటేస్తావా? అంటే నువ్వు ప్రజాస్వామ్యవాదివి, నువ్వు నిజమైనటువంటి భారతీయుడివి, నువ్వు ఈ రాజ్యాంగాన్ని గౌరవించేవాడివి. నీలో వచ్చినటువంటి మార్పు, నాలో వచ్చినటువంటి మార్పు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో వచ్చినటువంటి మార్పు అందరిలో తీసుకురావడం మార్పు కోసం గెలుపు కూడా నాదే. నిజంగా జూబ్లీహిల్స్ ప్రజలు తెలివిగల అయితే గనక డబ్బులు తీసుకోవడం నేరం. ఆ మార్వాడి గుజరాత్ రాజస్థాన్ పార్టీల దగ్గర డబ్బులు తీసుకోండి. కుండ గుర్తు 19వ నెంబర్ తెలంగాణ శ్యామ్ ఆలియాస్ పగిడిపల్లి శ్యామ్సన్ నా గుర్తు. డబ్బులు తీసుకోవడం తప్పన్నారు, ప్రజలు మేము గడప గడప వెళ్తున్నాం. అసలు కొట్టుకున్నారు. రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నికప్పుడు ఆయనకు 5,000 ఇచ్చారు, మాకు ఇవ్వలేదు, మాకు ఇస్తావా ఇవ్వవా అని రోడ్డెక్కి ధర్నా చేశారు డబ్బుల కోసం. కాబట్టి అలా ఈ రాజకీయ పార్టీలన్నీ ప్రజలను అలా తయారు చేశాయి. గొర్రెలంటూ డబ్బులు ఇచ్చి కొనడము, కుల సంఘాలను కొనడము, మొగోళ్ళకైతే మందు దాపియడము, ఏడబడితే తాగి పడిపోవడము, విచ్చలవిడిగా గంజాయి మద్యాన్ని విచ్చలవిడిగా పంచి ఈ పార్టీలన్నీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నాయి. మేము విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తున్నాం. మాకు ఓటేమని చెప్తా ఉన్నాం బ్రదర్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు